అందరికి హాయ్ అండి. ఇది మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వీడియో కాను. మనకి ఇన్‌సైడ్ ఈ విధంగా ఉంటది చూడడానికి. మనకి ఇది ఫ్రంట్ ప్యానెల్ అండి. ఫ్రంట్ ప్యానెల్ అనేది రిమూవ్ చేసుకుంటే మనకి ఇన్‌సైడ్ ఈ విధంగా ఉంటది. మనకు ఒక కాయిల్ కనిపిస్తది. దీన్ని ఎవాపరేటర్ అంటారు. మనకి ఇదైతేనే ఇది కూల్ అయ్యి దీని ద్వారా వచ్చిన కూలింగ్ మొత్తాన్ని మనకి ఫ్రిడ్జ్ మొత్తానికి పంపించడానికి ఇక్కడ ఒక ఫ్యాన్ మోటర్ ఉంటదండి. ఇది ఫ్యాన్ మోటర్ అనమాట. ప్రస్తుతానికైతే ఇది కంప్లెయింట్. అందువల్ల దీన్నైతే రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. మనకి ఆ ఫ్యాన్ మోటార్‌తోని వచ్చిన గాలనేది కిందని హోల్స్ ద్వారా మనకి కింద రిఫ్రిజిరేటర్‌లోకైతే ఎళ్తది. ఇగో చూసారా? ఈ విధంగా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ద్వారా మనకి మీద నుంచి వచ్చిన ఫేజర్ నుంచి వచ్చిన కూలింగ్ అనేది ఆ ఫ్యాన్ మోటార్ ద్వారా ఇక్కడ కంట్రోల్ ఉంటది. ఫ్యాన్ మోటార్ ఎయిర్ ఎంత అనేది లోపలికి రావాలనేది. కొన్నిట్లికైతే డీపర్‌లో ఉంటది. కొన్నిటికైతే ఈ ఈ విధంగా కిందన ఉంటది. ఈ హోల్స్ ద్వారా అనేది మనకి డి మీద ఫేజర్ నుంచి కిందకి కూలింగ్ అనేది వస్తది. మనకి ఇక్కడ ఎవాపరేటర్‌లోకొచ్చేసరికి మనకిక్కడ హీటర్ సెన్సార్ ఉంటది. ఈ ఎవాపరేటర్ మొత్తం పూర్తిగా ఐస్ గడ్డ కడితే ఐస్‌ని కరిగించడానికి హీటర్ ఆన్ చేయడానికి ఈ సెన్సార్ అయితే ఉపయోగపడతది. ఇది మనకి ఐస్‌ని మెజర్ చేసి ఐస్ బాగా ఫార్మ్ అయిపోతే మనకి ఐస్ గడ్డ కరిగించడానికి హీటర్‌ని ఆన్ చేస్తది. ఇది మనకి థర్మోస్టాట్ అండి. లోపల మనం ఎంత కూలింగ్ పెట్టుకోవాలనేది. ఇది మనకి వచ్చేసరికి బయోమెటల్ అంటారు. ఇదేంటంటే మనకి ఐస్‌కు ఎంత పట్టిందో దాన్ని బట్టి మనకి కంప్రెసర్ ఆపడానికి మనకి కిందకొచ్చేసరికి ఇక్కడ మనకి నాన్ ఇన్వర్టర్ సీరీస్‌లోకి ఈ విధంగా టైమర్ అయితే ఉంటది. ఈ టైమర్ అనేది టైమ్ టు టైమ్ కంప్రెసర్‌ని, హీటర్‌ని ఆన్ చేస్తది. ఈ ఈ టైమర్ అనేది కంటిన్యూ‌గా రన్ అవుతూ ఉంటది కిందని. దీనివల్ల ఏంటంటే మనకి టైమింగ్ ప్రకారం కంప్రెసర్ అనేది, హీటర్ అనేది ఆన్ అవుతది. ఈ ఎపిసోడ్‌కొచ్చేసరికి ఇక్కడ కనెక్టర్ ఉంది కదండీ! ఇది ఎవాపరేటర్ కాయిల్ పక్కన మనకి కనెక్టర్ అయితే ఉంటది. ఒకసారి చూపిస్తాను. ఇది. ఈ మనకి కనెక్టర్ వచ్చేసి ఇక్కడ మనకి కంట్రోల్ ఉంటదండి. మనకి ఫ్రిడ్జ్‌లో ఎంత కూలింగ్ పెట్టాలనేదో థర్మోస్టాట్ లాంటిదండి. ఇది ఒక సెన్సార్ వస్తది డైరెక్ట్‌గా. ఈ కంట్రోల్ అనేది ఇది మనకి ఫ్యాన్ మోటర్ లైన్ అండి. ఈ కంట్రోల్ ద్వారా మనకి ఫ్రిడ్జ్ అనేది మొత్తం కంప్లీట్‌గా కంట్రోల్ అవుతది. ఇక్కడ కిందన చూడండి ఇది హీటరు. మనకి ఈ హీటర్‌కి ఇక్కడ సెన్సార్ ఉంటదండి. ఒకసారి చూపిస్తాను మీకు. ఈ సెన్సార్ ఉంది కదా! ఈ సెన్సార్ అనేది మనకి ఐస్ ఎక్కువగా ఫార్మ్ అయినప్పుడు హీటర్ అనేది ఆన్ చేస్తది. బయోమెటల్ అనేది మనకి హెవీగా కూలింగ్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్‌ని కట్ ఆఫ్ చేస్తది. సో, ఇది మనకి ఫ్యాన్ మోటర్ అండి. మనకి ఫ్యాన్ మోటర్ పోయినా సరే మనకి కింద డోర్‌కైతే కూలింగ్ అయితే రాదండి. ఎక్కువగా మన డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లో మనకి ఫ్యాన్ మోటర్ కంప్లెయింట్స్ ఎక్కువొస్తాయి. సో, ఓకే అండి. ఈ వీడియో అంతే. థాంక్ యూ.